హాయ్ అండి. ఈ 2025కి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేద్దామా? అటుకుల పాయసంతో క్రీమీ టెక్స్చర్‌లో చాలా పర్ఫెక్ట్‌గా చల్లారిన తర్వాత కూడా ఇదే క్రీమీ టెక్స్చర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వాలి అంటే అటుకుల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వీడియోలో అటుకుల వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పుకున్నప్పుడు రక్తం ఫుల్‌గా పట్టించాలంటే అటుకులను మన డైట్‌లో చేర్చుకోవాలని చెప్పాను. కానీ ఇలా చక్కని అటుకుల పాయసాన్ని గనక డైలీ మన డైట్‌లో చేర్చుకున్నట్లయితే రక్తం ఫుల్‌గా పడుతుంది. హిమోగ్లోబిన్ మన బ్లడ్‌లో సరిపడినంత ఉండి ఐరన్ డెఫిషియన్సీ అనేది కంప్లీట్‌గా తగ్గిపోతుందండి. సో, అలాంటి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నటువంటి అటుకులు, బెల్లం కాంబినేషన్‌లో మనమి అటుకుల పాయసం అనేది రెడీ చేసుకుంటున్నామండి. చాలా బావుంటుంది. చాలా పర్ఫెక్ట్‌గా కూడా ఉంటుంది. సో, దానికోసమైతే ముందుగా అడుగు దలసరిగా ఉన్న బాండీ పెట్టుకుని అందులో అటుకులను బాగా హై ఫ్లేమ్‌లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్‌ని సిమ్ ఫ్లేమ్‌లో పెట్టి రోస్ట్ చేసుకుంటే ఇక్కడ అటుకు అనేది బాగా గట్టిగా అయిపోతుంది. హై ఫ్లేమ్‌లో పెట్టి అటు ఇటు లిటిల్ బిట్ గోల్డెన్ కలర్ వచ్చేలా చేసుకుంటే సరిపోతుంది. ఫుల్ గోల్డెన్ కలర్ వచ్చినా మనకి అటుకు టేస్ట్ అంత బాగుండదు అటుకుల పాయసంలోని. సో, ఈ రకంగా లిటిల్ బిట్ గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ అటుకులను చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అర లీటర్ పాలనైతే బాగా పొంగుతూ మరిగించుకోవాలి. పావు కిలో అటుకులకి అర లీటర్ పాలైతే చాలా బేషుగ్గా సరిపోతాయి. సో, ఈ పాలని అటు ఇటు కలుపుతూ ఉండాలి. గ్యాస్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి తొక్క కట్టకుండా కలుపుతూ ఉంటే అటుకుల పాయసం టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుందండి. సో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా పాలు ఒక్క పొంగు పొంగిన తర్వాత ఇందులో టేస్ట్ కోసం, క్రీమీ టెక్స్చర్ కోసం మనం ఈ చిన్న సగ్గు బియ్యాన్ని యూజ్ చేసుకుంటే చాలా బావుంటుంది. సగ్గు బియ్యం వేసి గ్యాస్‌ని సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఈ సగ్గు బియ్యం ఉడికేలోగా బెల్లాన్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తుంది ఒక పావు కిలో బెల్లం. పావు కిలో అటుకులకి పావు కిలో బెల్లం సరిపోతుంది. కానీ కాస్తంత స్వీట్ ఎక్కువ తింటాము, మేము స్వీట్ ప్రియులం అనుకునే వాళ్ళు పైన ఈ ముక్క వేసుకోండి. లేదు మాకు కరెక్ట్‌గా సరిపోతుంది అనుకుంటే పావు కిలో సరిపోతుందండి బెల్లం. సో, ఈ బెల్లాన్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని గ్యాస్ మీద లో ఫ్లేమ్‌లో పెట్టుకుని మంచి నురగలా వచ్చేటటువంటి ఒక తీగ పాకం వచ్చేలా చూసుకోండి. ఈ తీగ పాకం కరెక్ట్‌గా వస్తే మనకి అటుకుల పాయసం టెక్స్చరు, టేస్టు చాలా బాగా వస్తుందండి. అసల అటుకుల పాయసం రుచి అంతా కూడా మ్యాక్సిమం ఈ యొక్క తీగ పాకం మీదే ఆధారపడుతుందండి. సో, తీగ పాకంలోకొచ్చింది. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయిన తర్వాత ఏవైతే మధ్యస్థంగా ఫ్రై చేసి పెట్టుకున్నామో అటుకుల్ని యాడ్ చేసుకొని ఒక్క 2 కలుపులు కలిపి గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసినటువంటి అటుకులు ఈ పాలల్లో వేసిన తర్వాత మెత్తబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పాకాన్ని గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇలా ఈ అటుకులు పాలల్లో యాడ్ చేసేస్తే మనకి చాలా చక్కని, చాలా టేస్ట్‌గా ఉండేటటువంటి అద్భుతమైన రుచిని కలిగినటువంటి రక్తం ఫుల్లుగా పట్టించేటటువంటి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం పాకం యాడ్ చేసుకోండి. ఇది ఇరిగిపోయినట్టు రాకూడదు అంటే ఈ ఒక్క జాగ్రత్త హౌస్ వైఫ్స్ తీసుకుంటే సరిపోతుంది. చూసారా? ఈ కన్సిస్టెన్సీ, ఈ టెక్స్చర్‌లోనే ఉండాలి. సో, దీనికి ప్రోటీన్ సోర్స్‌ని మనం ఇవ్వాలి. సో, ప్రోటీన్ కోసం అని చెప్పి ఓన్లీ ఫస్టు బాదంని ఫ్రై చేసుకోవాలి. బాదం ఫ్రై చేసిన 5 మినిట్స్ తర్వాత ఈ కాజు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేతిలో కానీ, నూనెలో కానీ ఫ్రై చేయట్లేదు చూడండి. ఓన్లీ గ్యాస్‌ని సిమ్ ఫ్లేమ్‌లో పెట్టి రోస్ట్ చేసుకుని కాజుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. బాదంని మాత్రం పొడవుగా చీరికల్లాగా ఈ టెక్స్చర్‌లో కొంచెం బాదంని గనక కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా 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 బావుంటుంది ఈ అటుకుల పాయసం. ఇంకా ఫైనల్‌గా యాలక్కాయల పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఫైనల్ టచ్‌అప్‌గా మరింత టేస్ట్‌నివ్వడం కోసం ఈ రకంగా పేరుకున్న నెయ్యిని ఒక్క స్పూన్ యాడ్ చేస్తే చూడండి, వేడి వేడిగా ఉన్న సేమియా ఈ పాయసంలో చక్కగా నెయ్యి ఎలా మెల్ట్ అయిపోతుందో ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ ఫ్లేవర్‌కి నోట్లో వాటర్ వచ్చేస్తుంది. వేసుకున్న ఈ సగ్గుబియ్యం, అటుకులు, బెల్లం పాకం, డ్రై ఫ్రూట్స్‌తో ఉన్న ఈ అటుకుల పాయసం స్మెల్‌కి నోట్లోంచి వాటర్ అలా వచ్చేస్తుందండి. మనం ఆ వాటర్ ఫాల్‌ని కూడా ఆపలేము.
అంత అద్భుతమైన టేస్ట్‌గా ఉంటుంది. ఇలా కనుక ప్రెగ్నెంట్ లేడీస్ గానీ, లేదంటే ఎవరికైతే బ్లడ్ పట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఇలా కనుక అటుకుల పాయసాన్ని చేసుకున్నట్లయితే రక్తం ఫుల్‌గా పట్టేస్తదండి. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం స్వీట్ తగ్గించి వేసుకొని తినాలి. మిగిలిన వాళ్ళందరికీ చాలా 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 హెల్తీ, అధిక ఫైబర్ ఉంది. సో, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2025కి గ్రాండ్‌గా ఈ అటుకుల పాయసంతో వెల్కమ్ చెప్పి అందరం కూడా చాలా ఆరోగ్యంగా జీవిద్దారని కోరుకుంటున్నానండి.